హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కి 2018 నుంచి రావాల్సిన డీఏ బకాయిలు, అలాగే 11వ పీఆర్సీ బకాయిల సమాచారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కూటమి ప్రభుత్వం చెల్లింపుల తాజా సమాచారం అండి. వీడియో ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే కూటమి ప్రభుత్వంపై ఉద్యోగుల ఆశలండి. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు గారు రాష్ట్రంలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులు పెట్టుకున్న ఆశలు నెరవేరుతాయనే నమ్మకంతో ఉన్నట్టు ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారండి. ఆదివారం విజయవాడలోని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఈయూ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బొప్పరాజు మాట్లాడుతూ, ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏపీ జేఏసీ అమరావతి తరపున మర్యాదపూర్వకంగా కలిసి 11వ పీఆర్సీ బకాయిలు, 2018 నుంచి పెండింగ్లో ఉన్న డీఏ అరియర్స్ సహా పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. తొందరలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి రాష్ట్రంలోని 16 లక్షల మంది ఉద్యోగుల ఆవేదన వివరిస్తామని అన్నారండి. ఇక రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదర్ మాట్లాడుతూ, ఆర్టీసీ ఉద్యోగుల విలీనం పేరిట ఇక రెఫరల్ హాస్పిటల్స్ వైద్య సౌకర్యాలు తొలగించి వైద్యానికి దూరం చేసినట్లు తెలిపారు. ప్రతి ఉద్యోగి నుంచి ₹225 నుంచి $300 వరకు జీతాల నుంచి రికవరీ చేస్తూ ఈహెచ్ఎస్ ప్రవేశపెట్టినప్పటికీ ఏ ఒక్క ఉద్యోగి సరైన వైద్య సౌకర్యాలు అందక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. గత 5 ఏళ్లలో కారుణ్య నియామకాలు తప్ప కొత్త నియామకాలే జరగలేదన్నారు. వేల సంఖ్యలో కండక్టర్లు, డ్రైవర్లు, ఇక మెయింటెనెన్స్ పోస్టుల ఖాళీలను భర్తీ చేసి ఆర్టీసీ బలోపేతానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దామోదర్ రావు విజ్ఞప్తి చేశారు. ఇక ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఓబులేష్ మాట్లాడుతూ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్టీసీ లాభపడుతుంది అని చెప్తూ, ఇప్పుడున్న బస్సుల సంఖ్యను పెంచి ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జివి నరసయ్య మాట్లాడుతూ, ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై తరచూ ఎండీ ద్వారకా తిరుమలరావు గారిని కలిసి ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పరిష్కారానికి స్పష్టమైన హామీ పొందాము అని అన్నారు. ఈ సమావేశంలో ఎంప్లాయీస్ యూనియన్ కార్యనిర్వాహక అధ్యక్షుడు పి. సుబ్రహ్మణ్యం రాజు, రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శులు జి. నారాయణరావు, ఎండి ప్రసాద్ గారు తదితరులు అయితే పాల్గొన్నారండి. సో మొత్తం 26 జిల్లాలకు చెందిన రాష్ట్ర కమిటీ బాధ్యులు, అలాగే 4 జోన్లలో అధ్యక్ష కార్యదర్శులు, 26 జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, జోనల్ కోశాధికారులు అందరూ కూడా ఈ సందర్భంగా పాల్గొనడం జరిగింది ఫ్రెండ్స్.